నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లక్ష్యాన్ని మించి దూసుకుపోతున్న యోగాంధ్ర. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంపీ కృష్ణబాబు వెల్లడి. బుడమేరులో పూడిక తొలగించాలని అధికారులకు సీఎం ఆదేశం. జలవనరుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు. ఈ ఏడాది కూటమి పరిపాలనలో బుడమేరు వరద కారణంగా మైలవరం నియోజకవర్గంతో పాటు విజయవాడ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి బుడమేరు సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం పొంచి ఉందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలి, బుడమేరు ముంపుకు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ గత ఏడాది వరదల కారణంగా విజయవాడ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని పేర్కొన్నారు. భవిష్యత్తులో విజయవాడకు ముంపు సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని సమావేశం పిలుపునిచ్చారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ఆపరేషన్ బుడమేరు పేరుతో మరి ప్రభుత్వం ఒక సంవత్సర కాలంగా ప్రచారం చేసింది తప్ప వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో వారు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే గత సంవత్సరం బుడమేరుకు వరదలు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం చాలా బాగా స్పందించింది. ఆనాడు మేమే స్వయంగా అక్కడికి వెళ్ళి మా ఎంపీ గారితో పాటు ముఖ్యమంత్రి గారిని అభినందించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం స్పందించింది, వారికి అందరికీ కూడా తాత్కాలిక సౌకర్యాలు కల్పించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఒక వారం 10 రోజుల పాటు ఇక్కడ ఉండి ఆయన వారందరినీ కూడా ఆదుకున్నాడు. ఆ రోజు మేము అప్రిషియేట్ చేశాం. కానీ ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ మొత్తం ఆపరేషన్ బుడమేరు అంతా కూడా ఇచ్చేస్తాం, వచ్చే సంవత్సరం మళ్ళీ వర్షాలు వచ్చే కాలం నాటికంతా కూడా మంచిగా చేస్తామన్నారు. కానీ ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టిన పాపాన పోలేదు. దీనిపైన గతంలోనే మేము ఇరిగేషన్ మినిస్టర్ గారిని కలిసాం, ముఖ్యమంత్రి గారిని కలిసాం. ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సానుకూలంగా స్పందించాడు తప్ప ఆచరణలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈసారి మళ్ళీ వర్షాలు వస్తే ఈసారి మునగదనే గ్యారెంటీ అయితే ఏం లేదు. కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు. ఈ ప్రభుత్వము ప్రయారిటీస్ నిర్ణయించుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏవైతే యుద్ధ ప్రాతిపదిక పైన చేపట్టాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడో కావాల్సిన వేరే ఇష్యూస్ ముందుకు తెస్తూ ఉన్నాడు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో అమరావతి, పోలవరం నా ప్రయారిటీస్ అన్నాడు. ఇవాళ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ గోదావరి బనకచెర్ల అని చెప్పి కొత్త నినాదాన్ని తీసుకున్నాడు. అంటే 30-40 సంవత్సరాలుగా ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నిటి కింద కూడా ఏమాత్రం ఫలితాలు లేకపోతే దాని గురించి పట్టించుకోవు. అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టు కొట్టుకొని పోతే ఓకే ఈరోజున ఓకే ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలి హైడ్రా తరహాలో. చంద్రబాబు నాయుడు గారు బుడమేరు వరద వచ్చినప్పుడు 10 రోజుల పాటు గెస్ట్ హౌస్లో ఇక్కడ సబ్ కలెక్టరేట్లో ఉండి కలెక్టరేట్లో ఎంతో సేవ చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కాబట్టి వాళ్ళ ఆపరేషన్ బుడమేరు అమలు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా వచ్చి కూర్చున్నది. ఇవాళ ఓ పక్కన ఆక్రమణలు, ఓ పక్కన నిపుణులు చెప్తున్నారు వాటర్ని స్టోరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడో మైలవరం కొండల్లో పుట్టినటువంటి ఏకుండూరు దగ్గర పుట్టినటువంటి బుడమేరు అది ప్రవాహం దశ లేకుండా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెలగల రెగ్యులేటర్ కెపాసిటీ చాలినటువంటి పరిస్థితి. అలాగే విజయవాడ వచ్చేటప్పటికి ఆక్రమణలు 3051 ఆక్రమణలు విజయవాడలో సింగనగర్, రాజరాజశ్రీపేట, రామకృష్ణాపురం, దేవీపురం, ఎనికేపాడు వరకు కూడా 3051 ఆక్రమణలు ఉన్నాయని చెప్పి
ఖచ్చితంగా కలెక్టరేట్ సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది అలాంగ్ విత్ సర్వే నంబర్స్. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది ఈ 8 మాసాల కాలం? అలాగే ఎనికేపాడు టన్నల్, అండర్ టన్నల్ ఏదైతే ఉన్నదో 14,691 క్యూసెక్ల నీరు పోవాల్సినటువంటి అండర్ టన్నల్ కేవలం 1 అడుగు మాత్రమే ఖాళీ ఉన్నది. ఇప్పుడేం వర్షం లేదు కదా, మేము నిన్న పరిశీలించాం, 1 అడుగు మాత్రమే. అంటే ఒక నిమిషం, రాజకీయాలకు అతీతంగా బుడమేరు ఆపరేషన్ చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బుడమేరు ప్రవహించేటటువంటి ప్రాంతాల్లో ఆక్రమణ గురి అయినటువంటి వారు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాటిని మొత్తం కూడా హైదరాబాద్లో హైడ్రా మాదిరిగా వాటన్నిటిని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో సిపిఐ రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి, రామకృష్ణ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేసి దాదాపు 6 నెలలుగా వస్తూ ఉన్నది. దానిపైన ముందు ప్రమాదం జరిగిన తర్వాత దానికి తాత్కాలికమైనటువంటి చర్యలు చేపట్టడం కాదు, దీర్ఘకాలికమైనటువంటి ఉపయోగపడేటటువంటి దీర్ఘకాలికంగా ప్రమాదాలను నివారించేటటువంటి పద్ధతిలో బుడమేరు ఆక్రమణను తొలగించేటటువంటి దానికోసం పటిష్టవంతమైనటువంటి వాల్ నిర్మాణం చేసేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కేఎల్ విద్యార్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 100% ప్లేస్మెంట్స్ రికార్డు సాధించగా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు సైతం 155కు పైగా కంపెనీలలో ప్లేస్మెంట్స్ సాధించారని యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శరవణబాబు తెలియజేశారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ విషయంలో యూనివర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. అందులో భాగంగానే 450కి పైగా జాతీయ కంపెనీలు, 50కి పైగా అంతర్జాతీయ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం యూనివర్సిటీకి వచ్చాయని వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల క్యాంపస్ ప్లేస్మెంట్స్ పూర్తి అయినప్పటికీ మెరుగైన ఆఫర్లు వస్తుండటంతో విద్యార్థులు క్యాంపస్ డ్రైవ్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ హెచ్ఎంఎస్ డీన్ డాక్టర్ ఎం కిషోర్ బాబు, అడ్మిన్ల డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, ప్లేస్మెంట్స్ విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శరవణబాబు, అసోసియేట్ డీన్ డాక్టర్ చలపతి తదితరులు పాల్గొన్నారు. డీన్ మేనేజ్మెంట్ హ్యూమానిటీస్ అండ్ సైన్సెస్ రేపు జరగబోయేటువంటి ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ చాలా డిఫరెంట్. ఎందుకంటే జనరల్గా ఇంజనీరింగ్ అనేది కేఎల్ యూనివర్సిటీకి ఫేమస్, బట్ గత 3 సంవత్సరాలుగా నాన్ ఇంజనీరింగ్ అంటే మేనేజ్మెంట్ హ్యూమానిటీస్ సైన్స్, లా, అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ ప్రోగ్రామ్స్లో కూడా 100% ప్లేస్మెంట్స్ ముఖ్యంగా రిజిస్టర్ అయినటువంటి ఎలిజిబుల్ స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వగలిగాం. ఈ సంవత్సరం 1087 మంది విద్యార్థులు వారి కెరీర్ ఆశలకు అనుగుణంగా మా యూనివర్సిటీ బిగ్ 4 కంపెనీస్ బీకామ్ స్టూడెంట్స్కి అయితే ఎస్ఎన్పి గ్లోబల్, ఎర్నెస్ట్ యంగ్, డెలాయిట్, కేపీఎంజీ అలాంటి 4 సంస్థల్లో బీకామ్ వాళ్ళు 100% ప్లేస్మెంట్ సాధించారు. అలాగే బీబీఏలో బ్యాంక్ ఆఫ్ అమెరికా, మీడియా మింట్, యాక్సెంచర్, ఎంఫసిస్ ఇలాంటివంటి మల్టీనేషనల్ కార్పొరేషన్స్లో 3 సంవత్సరాల బీబీఏ ప్రోగ్రాంలో చాలా మంచి ప్యాకేజ్తో బయటికి వెళ్తున్నారు ఈ సంవత్సరం. అలాగే లా డిపార్ట్మెంట్లో 5 సంవత్సరాల ప్రోగ్రాం, దానిలో కూడా కార్పొరేట్ లా అలాగే బిజినెస్ లాలో మంచి జాబ్స్ వచ్చినాయి వాళ్ళకి. అగ్రికల్చర్ ఫస్ట్ టైం ఈ సంవత్సరం మా బ్యాచ్ బయటికి వెళ్తుంది. 87 మంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు ఈ సంవత్సరం. మంచి ప్యాకేజెస్, అది కూడా అగ్రికల్చర్ వాళ్ళకి ఇష్టమైనటువంటి రంగంలో, అది కూడా బ్యాంక్స్ కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ ఆ కంపెనీస్ వాళ్ళు తీసుకున్నారు. రేపు 5 CEOs మా యూనివర్సిటీకి వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఈ అండి. ఐఎమ్ డాక్టర్ పివి చలపతి. ఐఎమ్ అడిషనల్ డీన్ ప్లేస్మెంట్స్ ఫర్ కేఎల్ యూనివర్సిటీ. వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దట్ అవర్ MHS డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ more than 1087 students were placed in more than 155 companies, and we are going to felicitate them tomorrow in this particular occasion. Total maaku 1087 students ki 1500 offers రావడం జరిగింది, and this is a milestone for this particular year. ఎందుకంటే 2024-25 అకాడమిక్ ఇయర్కి టోటల్ యూనివర్సిటీ మొత్తం మీద 7,000 ఆఫర్లు వచ్చాయి, ఉద్యోగ ఆఫర్లు ఫర్ మోర్ దెన్ 5,000 స్టూడెంట్స్ పుట్ టుగెదర్ ఫర్ ఆల్ బ్రాంచెస్, ఆల్ డిపార్ట్మెంట్స్. బట్ ఓన్లీ MHS డిపార్ట్మెంట్ల వరకే తీసుకుంటే, MHS అంటే మేనేజ్మెంట్ హ్యూమానిటీస్ అండ్ సైన్సెస్, అంటే నాన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా MBA, BBA, BCA, MCA, కామర్స్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ,
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు అన్నింటిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కలిపి 1087 స్టూడెంట్స్. అంటే లాస్ట్ ఇయర్ వరకు మాకు అరౌండ్ 700+ ఉండేది. ఈ ఇయర్ 1000 మైల్ స్టోన్ క్రాస్ చేసాం. దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ కేఎల్ యూనివర్సిటీ. అండ్ వీళ్ళందరికీ కూడా మాకు వచ్చినటువంటి ప్రామినెంట్ రిక్రూటర్స్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా, స్టేట్ స్ట్రీట్, డెలాయిట్, ఎక్సెంచర్, S&P గ్లోబల్, క్యాప్జెమినీ, హెటరో, ITC, కాగ్నిజెంట్ టెక్నాలజీస్, మీడియా మింట్, ICICI బ్యాంక్, TCS. అదేనండి, అందరికీ నమస్కారం. కేఎల్ యూనివర్సిటీ అంటే మరొకసారి ప్రూవ్ చేసుకుంది ప్లేస్మెంట్స్కి పెట్టింది పేరని. గత నెల మే నెలలో ఇంజనీరింగ్ సక్సెస్ మీట్ కండక్ట్ చేశాము. ఇంజనీరింగ్లో మొత్తం అందరూ ఎవరైతే ఉన్నారో రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ప్లేస్ అయిపోయారు. 100% రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ప్లేస్ అయిపోయారు. అలాగే ఈ నెల MHS అంటే మిగతా గ్రూపులు ఏవైతే నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో మేనేజ్మెంట్, సైన్సెస్, అగ్రికల్చరు, ఫార్మసీ, BCA, BCom, కామర్స్ అన్ని కోర్సుల్లో మిగతా కోర్సులు ఇంజనీరింగ్ కాకుండా మిగతా ఏ కోర్సులు అయితే ఉన్నాయో ఆ కోర్సులో కూడా 100% ప్లేస్మెంట్ సాధించాము. దానికి తగ్గట్టుగా రేపు శనివారం మా క్యాంపస్లో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ జరుగుతుంది. దానికి సంబంధించి కంపెనీ ప్రతినిధులు బ్యాంక్ ఆఫ్ అమెరికా, డెలాయిట్ ఇలాంటి ఇంకా ITC కంపెనీ ప్రతినిధులు వైస్ ప్రెసిడెంట్ స్థాయి వాళ్ళు వస్తున్నారు రేపు కాలేజీకి. స్టూడెంట్స్ అందరూ కూడా అభినందించడానికి, వాళ్ళ చేతుల మీదుగా ఆఫర్ లెటర్లు ఇవ్వడానికి రేపు కంపెనీ నుంచి క్యాంపస్కి వస్తున్నారు. వాళ్ళ చేతుల మీదుగా రేపు నాన్ ఇంజనీరింగ్లో చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే రిజిస్టర్ అయ్యాడో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రేపు కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ తీసుకోబోతున్నారు. దాదాపు 7,000 ప్లేస్మెంట్స్, 7,000 ఆఫర్ లెటర్లు, దాదాపు 5,000 పైగా ప్లేస్మెంట్స్ సాధించిన ఏకైక యూనివర్సిటీ ఏదైనా ఉంది అంటే 2 రాష్ట్రాల్లో కేఎల్ యూనివర్సిటీ అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నాము. ఎందుకంటే ప్లేస్మెంట్స్లో కొట్టింది పేరు కేఎల్ యూనివర్సిటీకి. ఈ సంవత్సరం ఇంజనీరింగ్లో ఏ విధంగా అయితే సక్సెస్ సాధించామో అదేవిధంగా మిగతా ప్రోగ్రాంలు కూడా, నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కూడా అదేవిధంగా సక్సెస్ రేట్లో పయనిస్తున్న కేఎల్ యూనివర్సిటీకి ఈ గౌరవం దక్కడం అనేది. Disclose that we reached 100% placements in non-engineering courses across the university campuses, and it's not only the engineering which the flagship thing happening for the last 20 years in the campus. Now the non-engineering streams also joined for the 100% placements for the last 2 years. So this year we witnessed all the top MNCs and leading recruiters visited our campus, and we are very happy and proud to inform that our students are placed in top level multinational companies. And this year the placement season was very happy and a huge success, with the students received multiple offers from different companies, and the internship opportunities also witnessed a huge success this year. And this year we got sciences students got international offers. The students got offer in companies in Oman, and this will be continue in multifold way in the future. So we thanks all the recruiters who trusted us, visited us and hired our students, and we also congratulate all the students who put their valuable effort and reached the expectations of their parents and the outcome which they expected from the campus. So once again we proved that we always committed to the trust and faith the parents kept on us, and we believe that we will continue in a bigger way to our level best in the future. Thank you. ఖరీఫ్ పంట తుఫాను బారిన పడకుండా ముందుగానే సాగునీటిని అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జలవనరుల శాఖ ప్రాజెక్టుల ప్రగతిని రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేసిన సూచనలు, సలహాల మేరకు జలవనరులను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా
పెండింగ్గా ఉన్న భారీ మధ్యస్థ మరియు చిన్న తరహా ప్రాజెక్టులలో నేటికి దాదాపు 516 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయని, ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో కేవలం 200 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కృష్ణా గోదావరి డెల్టాలో పంటల సాగు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. తుఫాన్ల కంటే ముందుగానే పంటలు చేతికొచ్చేలా పంటల సాగు కాలంలో మార్పులు తీసుకురావాలని సూచనలు చేశారన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చర్ల అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం, రైతులను కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలి అని అంటే సమృద్ధిగా నీరు మనం అందజేయాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఇరిగేషన్ వ్యవస్థను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి, ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకొక 1-2 సంవత్సరాలు వర్షాలు తక్కువగా ఉన్నా కూడా కరువు అనేది రాష్ట్రంలో కనిపించకుండా వాటర్ మేనేజ్మెంట్ చేయాలి, ప్రతి వర్షపు చుక్కను కూడా ఒడిసిపట్టి రిజర్వ్ చేసుకోవాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగానే ఎప్పటికప్పుడు ఆయన రివ్యూస్లో మాకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో పర్టికులర్గా రేపు అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్ల బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే యొక్క పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే అటు డెల్టాల్లో కానీ రిజర్వాయర్స్లో కానీ ప్రాజెక్టులో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది కృష్ణా గోదావరి డెల్టాలో పంటల సాగు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్ల కంటే ముందుగానే పంటలు చేతికొచ్చేలా పంటల సాగు కాలంలో మార్పులు తీసుకురావాలని సూచన చేశారు. భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జలవనరుల సమర్థ వినియోగం ఈ 3 అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. 365 రోజులు భూమి పచ్చగా ఉండేలా పంటను నిరంతరం పండించేలా చూడాలన్నారు. భూగర్భ జలాల వివరాలు తెలుసుకునేందుకు ఉపయోగించే పిజిఓ మీటర్లు, ఇంకా AWS సెన్సార్లు రాష్ట్రంలో కొన్ని చోట్ల పనిచేయకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం నూతన పరికరాలు కొనుగోలు చేసేందుకు 30 కోట్లు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. నిర్వహణ లోపాలు సరిచేసుకుని వాటర్ ఆడిట్ శాస్త్రీయంగా చేపట్టాలని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలో నిర్మించాల్సిన అన్ని ప్రాజెక్టులకు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో మంత్రి నిమ్మల రామనాయుడు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, సీఎం కార్యదర్శి రాజమౌళి, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, CCLA జయలక్ష్మి హాజరయ్యారు. సంపన్న కుటుంబంలో పుట్టిన చంద్ర రాజేశ్వరరావు పేద బడుగుల బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం అనేక భూ పోరాటాలు చేసి పేదలకు భూ పంపిణీ చేయడం జరిగిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. నేటి తరం కమ్యూనిస్టు నాయకులు చంద్ర రాజేశ్వరరావు లాంటి మహోన్నత వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల కోసం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. జమీందారుల వ్యతిరేకంగా భూ పోరాటాలు చేసి పేదలకు 1000 ఎకరాల భూ పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. భూ పోరాట యోధుడు, సిపిఐ అగ్రనాయకులు అమరజీవి చంద్ర రాజేశ్వరరావు 110వ జయంతి సందర్భంగా నగరంలోని పోలీస్ కంట్రోల్ వద్ద ఉన్న చంద్ర విగ్రహానికి సిపిఐ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ సంపన్న కుటుంబంలో పుట్టిన చంద్ర రాజేశ్వరరావు పేదలు, అనగారిన వర్గాల కోసం ఎర్ర జెండా చేతబూని యావదాస్తిని పేదలకు పంచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను పేదలకు పంచి భూ పోరాటాల ముద్దుబిడ్డగా పేరు గడించారని గుర్తు చేసుకున్నారు. చంద్ర రాజేశ్వరరావు తన జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితం చేశారని పేర్కొన్నారు. రాజేశ్వరరావు గారి 111వ జయంతి సందర్భంగా
రాజేశ్వరరావు గారి యొక్క ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు సాగవలసిన అవసరం ఉందని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. 1914లో మరి ఒక భూస్వామ్య కుటుంబంలో ఒక గ్రామీణ ప్రాంతంలో జన్మించినటువంటి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు విద్యా నిమిత్తమై బెనారస్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ వామపక్ష భావజాలానికి ఆకర్షితులై వామపక్ష భావజాలంతో అక్కడ చాలా క్రియాశీలమైనటువంటి ఒక కార్యకర్తగా అభివృద్ధి చెందిన నేపథ్యము. అక్కడే స్వాతంత్రోద్యమానికి పూర్వమే అక్కడ ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక ధీరోశాలి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. ఆ సందర్భంగానే అక్కడ ఆయన్ని బహిష్కరిస్తే ఈ బెనారస్ యూనివర్సిటీ నుంచి తిరిగి గ్రామీణ ప్రాంతానికి వచ్చి అక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకులు భారతదేశంలో భూ సంస్కరణలు అమలు కావటానికి ఆద్యుడైనటువంటి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 111వ జయంతి సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా ఈ సందర్భంగా స్మరించుకునేటటువంటి కార్యక్రమంలో ఈ భాగంగా ఈ రోజున కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ పేదల కోసం భూమి లేనటువంటి వారికి భూమి కల్పించేటటువంటి దానికోసం వారికి ఉన్నటువంటి భూమిని కూడా పేదలకు పంపిణీ చేసి అనంతరం చల్లపల్లి భూస్వామికి వ్యతిరేకంగా పోరాటం చేసి వేల ఎకరాలు ఈ భారతదేశంలో వేల ఎకరాలు భూమి లేనటువంటి వారికి ప్రజలలో యోగాను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నెల రోజుల యోగాంధ్ర వివిధ అంశాలకు సంబంధించి లక్ష్యాలను అధిగమిస్తూ దూసుకుపోతోంది. మే 21న ప్రారంభించిన ఈ నమోదు కార్యక్రమం ద్వారా యోగా కార్యక్రమాల్లో పాల్గొనడానికి పౌరుల నమోదు 2 కోట్ల లక్ష్యానికి గాను గురువారం నాటికి 1,86,46,143 మంది యోగా ఉత్సాహికులు ఇప్పటికే నమోదు చేసుకున్నారని యోగాంధ్ర పురోగతిని పర్యవేక్షిస్తున్న వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యోగాంధ్ర రాష్ట్ర సమన్వయకర్త శ్రీ ఎంటి కృష్ణబాబు గురువారం రాత్రి మంత్రుల బృందానికి నివేదించారు. నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇది 93% అని ఆయన వివరించారు. యోగాంధ్ర కార్యకలాపాలకు ఇంకా 2 వారాలు మిగిలి ఉన్నందున తుది నమోదు 2 కోట్ల లక్ష్యాన్ని మించిపోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ నెల 21న విశాఖపట్నం భీమిలి బీచ్ స్ట్రెచ్ వెంబడి ఒకే చోట 5 లక్షల మంది పాల్గొనే యోగా కార్యక్రమాలను రికార్డు స్థాయిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారని ఆయన తెలిపారు. Any mechanical problems or anything, whether they are able to reach or not, or anything, in the sense that whoever is responsible for that vehicle, students కానీ వెహికల్ ఎక్కడ రావాలి, ఎక్కడ డ్రాప్ చేసి ఎక్కడ పార్కింగ్. 19th ఫుల్ డ్రెస్ రిహార్సల్ పెడుతున్నాం. ఆ రోజు అందరూ కూడా అంటే ఎక్కడ మొబిలైజ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మన స్టాఫ్ వేర్ దే హావ్ టు టేక్ దట్ పీపుల్ టు దట్ వెహికల్. సో ఇదంతా కూడా కంపల్సరీ ఆ రోజు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా ఆ రోజు క్లారిటీ వస్తే కనుక మనం 21st దట్ బికమ్స్ దట్ ఈజీ టు దట్ పర్టికులర్ ఎన్క్లోజర్ అండ్ వెదర్ హీ నోస్ వేర్ దట్ వెహికల్ హ్యాస్ టు బి పార్క్. ఈ 2 ఐటమ్స్ లో వాళ్ళకి ఎంత క్లారిటీ ఉందనేది లెట్ us just ensure that it is properly mentioned. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ను అరెస్టు చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైందని, ఆచారకమైనదని, ఎవరు దాన్ని సమర్థించినా వాళ్లను అరెస్టు చేయాలన్నారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకుంటున్నాడని ఆయన ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు. కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలని నొక్కి వక్కానించారు. సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకొని 3 పెళ్లి అని చెప్పేసి మాట పెట్టుకుని నా మీద విమర్శిస్తున్నారు. నేను దానికి పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాళ్ళు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురికి విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుని మాట వాస్తవమే, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తాను అన్న.
దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను. పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైందని సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి తెలిపారు. 2021లో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఈ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి అని, దీనివల్ల వాల్వ్ పనితీరు మెరుగవుతుందని, భవిష్యత్తులో ఇన్వాల్వ్ రిస్క్ తగ్గుతుందని తెలిపారు. విజయవాడ పోరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి మాట్లాడుతూ తమ డాక్టర్ల బృందం తొలిసారిగా భారతదేశంలో ఏఆర్టిక్ రూట్ ఎన్లార్జ్మెంట్ వయా బోయాంగ్ టెక్నిక్తో పాటు 3 వాల్వ్లపై శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ శస్త్రచికిత్సలో బృహద్దముని వాల్వ్ రిప్లేస్మెంట్, మిట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్, ఏఎల్ రిడక్షన్, ట్రెకస్పీడ్ వాల్వ్ రిపేర్ నిర్వహించబడ్డాయని, 2021లో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఇది నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారని చెప్పారు. దీనివల్ల వాల్వ్ పనితీరు మెరుగవుతోందని, భవిష్యత్తులో ఇన్వాల్వ్ రిస్క్ తగ్గుతోందని తెలిపారు. మా ఆహ్వానాన్ని మన్నించి మా క్యాపిటల్ హాస్పిటల్కి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మన హాస్పిటల్లో కొత్తగా కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు జాయిన్ అయ్యారు. వచ్చినటువంటి అనతి కాలంలోనే, అంటే 4 నెలల టైంలోనే మనకు 50 రకాల కార్డియోథొరాసిక్ సర్జరీలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. నార్మల్గా జరిగేటువంటి కార్డియాక్ బైపాస్తో పాటు వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు, అలాగే బైపాస్ ప్లస్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు రెండూ కలిపి క్లిష్టమైనటువంటి ఎన్నో రకాల శస్త్రచికిత్సలన్నీ కూడా మన దగ్గర చేయడం జరిగింది. డాక్టర్ గారు కేరళలోని ఒక మంచి కార్డియోథొరాసిక్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ట్రైన్ అయ్యి మన దగ్గరికి వచ్చారు. ఆ విధానంలో మన దగ్గర దేశంలో అరుదుగా జరిగేటువంటి ఒక శస్త్రచికిత్సను చేశారు. ఆ యొక్క శస్త్రచికిత్స యొక్క వివరాలు, అలాగే ఆ రోగి కండిషను, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి మన ఈ మీటింగ్ ద్వారా అందరికీ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు పేషెంట్ యొక్క డీటెయిల్స్, ఆపరేషన్ జరిగినటువంటి విధానము, ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారనేటువంటిది వివరిస్తారు. ముందుగా పాత్రికేయ సోదరులందరికీ ధన్యవాదాలు, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. ఇవాళ మనం ముఖ్యంగా ఈ ప్రెస్ మీటింగ్ పెడతానికి గల కారణం ఏంటంటే, కోటేశ్వరి అనే ఈ 33 సంవత్సరాల మహిళకు మనం ఒక అరుదైన హార్ట్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కాంప్లెక్స్ హార్ట్ వాల్వ్ సర్జరీ అనేది మొట్టమొదటిసారిగా జరగడం అనేది జరిగింది మన క్యాపిటల్ హాస్పిటల్లో. క్లుప్తంగా ముందు ఆవిడకు ఉండేటువంటి కండిషన్ గురించి చెప్పి, తర్వాత ఆవిడకి చేసిన ఆపరేషన్ ఏంటనేది క్లుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ 4 వాల్వ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఈ 4 వాల్వ్స్ 4 ఛాంబర్స్ ఉంటాయి మన హార్ట్లో. సో ఈవిడికి ఏంటంటే 4 వాల్వ్స్లో 3 వాల్వ్స్ పూడుకుపోయినాయి. 3 వాల్వ్స్లో బాగా ఇబ్బంది పడుతూనే జరిగింది. అందులోనూ విజయవాడలో ఒక ప్రప్రదమైన హాస్పిటల్లో గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడానికి చాలా రిస్క్ ఎక్కువ, ఆపరేషన్ చేసేటువంటి అవకాశం లేదు అన్న పరిస్థితిలో 5-6 సంవత్సరాలుగా ఆ పేషెంట్ అనే ఆవిడ మందులు వాడుకోవటం, ఆ మందుల్లో ఆవిడకి పూర్తి ఉపశమనం కలగకపోవటం అనేటువంటి జరగటం, అలా 5 సంవత్సరాలుగా ఆవిడ వెయిటింగ్లో ఉంది. వేరే డాక్టర్స్ ద్వారా మన దగ్గరికి మన హాస్పిటల్కి వచ్చారు. మనం ఇట్లా ఆపరేషన్స్ ఇక్కడ బాగా చేస్తున్నాం అన్న పేరు వాళ్ళకి ఎవరి ద్వారా వినిపించి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్ ఎలా డీల్ చేయాలి అనే దానికి మేమందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. నేను కానివ్వండి, కార్డియాలజిస్టు మన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాల్ గారు, ఎనస్థెటిస్టు డాక్టర్ శ్రీధరు, మేమందరం కూడా ఒక హార్ట్ టీమ్ అప్రోచ్లో అందరం కూడా ఈ పేషెంట్ గురించి డిస్కస్ చేసి ఎలా చేయాలి అని ఒక ప్లాన్ కాన్సెప్ట్లైజ్ చేసి ఈ సర్జరీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ సర్జరీలో అరుదుగా జరిగిన విషయం ఏంటంటే, ఈ అయోటిక్ వాల్వ్, ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేటువంటి వాల్వ్ చాలా చిన్నది అయిపోవటం, పక్కన ఉండేటువంటి మైట్రల్ వాల్వ్ లీక్ అవటం, పక్కన ఉండేటువంటి ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా సరిగ్గా పనిచేయకపోవటం, 3 వాల్వ్స్ పనిచేయకపోవటం, ఈ లెఫ్ట్ ఏట్రియం అనేది ఎన్యూరిజమల్ లెఫ్ట్ ఏట్రియం అంటాం, అంటే బాగా పెద్దదైంది, జైంట్ లెఫ్ట్ ఏట్రియం అంటాం. దాదాపు 65-67 సెంటీమీటర్ల దాకా పెద్దది అయిపోయింది బాగా. సో అవటంతో
హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అయింది. సో మనం ఏం చేసాం, మీ ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, అరుదైన శస్త్రచికిత్సలు జరిగినప్పుడు ప్రజానీకానికి తెలియాలి అంటే మీరే ముందు మీరు తెలియజేస్తేనే పబ్లిక్కి ఇన్ఫర్మేషన్. అందుకనే మీకు తెలియజేస్తే పత్రికాముఖంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రజలకి తెలిస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో, సదుద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మీ ఎదురుగానే శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ల బృందం, అట్లాగే నాకు కుడి చేతి వైపు ఉన్న పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు డైరెక్ట్గా వారిని అడిగి కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు. నేను చివరిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ద్వారా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా తీసుకురండి. తప్పకుండా మనం గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, అది ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కానీ, లేకపోతే ఈహెచ్ఎస్ కానీ అన్ని సేవ ఉన్నాయి మన దగ్గర. ఆ సేవల ద్వారా మనం వీలైనంత సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ భూపాల్ మాట్లాడుతున్నాను. ఇక్కడ కార్డియాలజిస్ట్ని నేను. ముందుగా ఇది అత్యంత క్లిష్టమైన ఆపరేషను. ఇటువంటి శస్త్రచికిత్స చేసినందుకు ముందుగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారికి, అలాగే డాక్టర్ శ్రీధర్ గారికి, వీళ్ళిద్దరికీ ముందుగా నా అభినందనలు. ఇది చాలా అరుదైన పద్ధతి, చాలా క్లిష్టమైన ఆపరేషన్. నార్మల్గా ఇటువంటి పేషెంట్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవటం అనేది జరగదు. ఎందుకంటే గుండె బాగా పెరిగిపోవటం జరుగుతుంది. నార్మల్గా 4 కవాటాలు ఉంటాయి హార్ట్లో. ఆ 4 కవాటాల్లో ఎప్పుడైతే 3 కవాటాల్లో ఇబ్బంది ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది. జనరల్గా సాధారణంగా అలా ఉన్నప్పుడు 1-2 ఏళ్ళ కంటే ఎక్కువ సర్వైవ్ అవ్వరు. ఇటువంటి ఆపరేషన్ చేయడానికి కూడా చాలామంది సర్జన్స్ వెనకాడతారు. ఎందుకంటే ఆపరేటివ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. పెరి ఆపరేటివ్గా కాంప్లికేషన్స్ వచ్చి చనిపోవటం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. అందుకని చాలామంది సర్జన్స్ అటెంప్ట్ చేయరు ముందు అసలు ఇటువంటి ఆపరేషన్ చేయడానికి. కానీ ఇక్కడ ధైర్యంగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారు కానీ, వారితో పాటు ఎనస్థీషియా అందించిన డాక్టర్ శ్రీధర్ గారు కానీ ధైర్యంగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీజర్ గురించి ధైర్యంగా అటెంప్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్ష్యాన్ని మించి దూసుకుపోతున్న యోగాంధ్ర. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడి. బుడమేరులో పూడిక తొలగించాలని అధికారులకు సీఎం ఆదేశం. జలవనరుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.